అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అందిన వార్త. మాజీ సీఎం జగన్ అరెస్ట్, తీవ్ర టెన్షన్లో పార్టీ నాయకులు. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీకి వెళ్లారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడం కోసం శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకుని తన అధికారిక నివాసం వన్ జనపథ్కు వెళ్లారు. శనివారం ఉదయం 9 గంటలకు జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం జరగనుండగా ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అయితే చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో వెనుక ఈ నీతి ఆయోగ్ సమావేశం ఒక్కటే కాదు, మరో కీలకమైన వ్యవహారం కూడా ఉందనే చర్చ జరుగుతోంది. 2 రోజుల క్రితం చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మీద శ్వేతపత్రం విడుదల చేస్తూ జగన్ పైన కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ హయాంలో తీసుకొచ్చిన మద్యం పాలసీపై విచారణ చేయిస్తామని, ఎవరు దాని వెనుక ఉన్న వదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు హెచ్చరించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. జగన్ లిక్కర్ స్కామ్ గురించి ముఖ్యమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరపాలని తెలుస్తోంది. జగన్ లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని ఏపీ సిఐడితో మాత్రమే కాక కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో కూడా విచారణ చేస్తామని చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంలోనే అమిత్ షాతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో సిఐడి అటు ఈఐడి తమ పని తాము మొదలుపెట్టున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించిన స్కామ్ ఏపీలో జరిగిన సంగతి తెలిసిందే. గత 5 ఏళ్ల నుంచి ప్రముఖ మద్యం బ్రాండ్లను తరిమేసి వైసీపీ నాయకులకు చెందిన డిస్టిలరీ అనుమతులు ఇచ్చుకున్నారు. అలా చీఫ్ లిక్కర్ను తయారు చేసి అడ్డగోలు బ్రాండ్ల పేరుతో రెట్టించిన ధరలకు అమ్మారు. ఆ అమ్మకాలు కూడా పారదర్శకంగా జరగకుండా వైన్ షాపుల్లో ఎక్కడా డిజిటల్ లావాదేవీలను అనుమతించలేదు. క్యాష్ను మాత్రమే అనుమతించేవారు. చంద్రబాబు హయాంతో పోలిస్తే జగన్ హయాంలో మద్యం అమ్మకాలు విపరీతంగా ఆదాయం కూడా పెరగాలి, కానీ తగ్గడంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇలా ఎన్నో లొసుగులతో కూడిన జగన్ లిక్కర్ స్కామ్లో సులభంగా వారు ఇరుక్కోవడం ఖాయమనిపిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు, అమిత్ షా కలిసి తర్వాత సంబంధిత ఫైలుకు ఈడీలో కదలిక వచ్చినట్లు తెలిసింది. దీంతో మరికొద్ది రోజుల్లోనే మాజీ సీఎం జగన్ అరెస్ట్ అవుతారనే ప్రచారం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.